పినాకినపాలెం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పాచిపల్ల పీతారావు గారి మీద సింకిబంతల సిన్నారావు భారీ మెజారిటీతో గెలుపొందారు. మరి మీ అందరూ కూడా ఓటేసి నన్ను గెలిపించారు కాబట్టి మీ అందరూ బాగోగులు చూసుకుంటానని చెప్పి నేను వాగ్దానం చేస్తున్నాను. సింకిబంతలకి సింకిబంతలకి సింకిబంతల సిన్నారావుకి. బాబు గారు నమస్కారం. మేడం నమస్తే అండి. ప్రజలంటే ప్రజల్లా చూడకూడదండి, ప్రజల్ని పిల్లల్లా చూడాలి. వాళ్ళకి ఏం కావాలో చూడాలి. ఈ రోజు నా మీద బాధ్యత పెట్టారు, మరి ఏం చేస్తాం? చిన్నారావు గారు నమస్కారం. నమస్తే నమస్తే. ఏంటి ఇలాగొచ్చావు? మా ఇంటి ముందు మొత్తం రోడ్ అంతా కొత్త ఉందండి. అది కొత్త రోడ్ ఏమైనా శాంక్షన్ చేస్తాను చెయ్యనుగా. అరే ఓటేసి గెలిపించామండి. ఓటును ఉత్తరే వేసావా? డబ్బులు తీసుకున్నావు కదా నా దగ్గర? నేను తీసుకోలేదు. ఇప్పుడు ఎంత తీసుకున్నాడు చూడండి ఒకసారి. 1000 రూపాయలు సార్. 1000 రూపాయలు తీసుకున్నావు కదా, తీసుకోలేదని చెప్తావే నువ్వు? తీసుకోలేదు సార్. నేను వాటర్ బాటిల్ మర్చిపోయినావు, వాటర్ కూడా తీసుకున్నాడు. బిర్యానీ ప్యాకెట్. మీ ఇంటి ముందు రోడ్ వేయాలంటే నువ్వు తీసుకున్న 1000 రూపాయలకి ఇంకో 1000 రూపాయలు వడ్డీ కలిపి మొత్తం నువ్వు లేదా? ఓటు కోసం డబ్బులు తీసుకున్నావు కదా బాబు గారు. డబ్బులు తీసుకున్న వాడికి ప్రశ్నించే అర్హత లేదు మేడం గారు. బాబు గారు రోడ్డు నువ్వు తాడితే చెప్తాను సార్. నాకు రోడ్డు వద్దేవో తెలిపోతాను సార్. నేను రాఘవ నీళ్ళ ఆవేశం తగ్గింది. నాకు తగ్గనివ్వండి సార్. ఓటు అడిగాను కదా అని చెప్పి 1000 రూపాయలు అడిగావు. 1000 రూపాయలు అడిగాడు బాబు గారు. నా దగ్గర ఇప్పుడు లేవురా, 500 ఇస్తాను, గెలిచాక 500 ఇస్తాను చేసుకుంటా. నాకు ఇప్పుడే కావాలను కోఆపరేట్ చేయి. తోడ అనుకూలంగా పెట్టి అతనికి తోడ అనుకూలంగా పెట్టమను. ప్యాంట్లు ఇలా మోకాల మీద కాదురా, తొడల దగ్గర చింపుకోండి. ఇవ్వడానికి బాగుంది. ఇవ్వడానికి 1000 రూపాయలు ఎలా ఇచ్చానో తెలుసా నీకు? మా ఇంట్లో బకెట్లు ఉంటే బాత్రూమ్ లో తీసుకెళ్లి అమ్మేసి వీడికి 1000 రూపాయలు ఇచ్చారు బాబు గారు. అమ్ముతావు స్నానానికి బకెట్ లేదు బాత్రూమ్ లో. ఏం చేసావు? వచ్చేస్తుంది సార్. వచ్చేస్తుంది నీ బాబు గారు సొమ్మా. నా పుట్టింటోళ్ళు పెట్టిన బకెట్. కరెక్టేనే, సర్పంచ్ అయ్యాను, అభినందించు. సర్పంచ్ ఇంట్లో సామాన్ బయట వాళ్ళకి ఇవ్వడం కాదు, బకెట్ తీసుకురాకపోతే. పిఏ గారు సార్, ప్రజలు పిల్లలు లాంటి వారండి, వాళ్ళకి ఏం కావాలో మనం చూసుకోవాలి. సిన్నారావు ఏమండి? సిన్నారావు గారు బాగున్నారా అండి? చూసారా బాబు గారు? సర్పంచ్ చిన్నారావు గారు. మర్యాద ఉండాలి. ఎందుకు తగలడ్డావు చెప్పు. మా ఇంట్లో పిల్లలు చాలా మంది ఉన్నారండి. అవును. ఆడుకుంటే రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు సార్. వెహికల్స్ ఏమైనా వచ్చి గుద్దేస్తే ప్రమాదం కదండి. అయ్యో. అందుకని మా ఇంటి ముందు స్పీడ్ బ్రేకర్ వేయించండి సార్. నేను వేయించను. ఎందుకు వేయించరండి? మీకు ఓటేసి గెలిపించాక సార్. ఇప్పుడు ఎంత తీసుకున్నాడు మన దగ్గర? మొత్తం 20 మందికి అని చెప్పి 60,000 తీసుకున్నాడు సార్. 20 ఓట్లు మీ ఇంట్లో ఉన్నాయని 60,000 నా దగ్గర తీసుకున్నావు. ఓటుకు 3,000 అంటే ఒరే నాకు డౌట్ రా, నువ్వు పిల్లలు పోషించడానికి అంటున్నావు, ఇలా ఓట్లు అమ్ముకోవడానికి అంటున్నావు. మరి 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్లు పెడుతున్నారు సార్. సంవత్సరానికి ఒకసారి పెడితే మాలాంటి వాళ్ళు కూడా బతికేస్తాం కదా. అలా కొడతారంటే మీ వెనకాల ప్రచారాన్ని తిరిగి మా చెప్పులు అరిగిపోయినాయి సార్. ప్రచారంలో మేము కూడా మీ పిల్లలు కరిగి చేతిలో రేఖలు అరిగిపోయారా? జాతకం చూపించుకుందామని జ్యోతిషుడి దగ్గరికి వెళ్తే ఏం చేసేవారా? రేఖలు అరిగిపోయిన అడుగుతున్నారు. ఎలా చెప్పుకోమంటారు? నీకు 60,000 ఎలా ఇచ్చాను తెలుసురా? మా ఇంట్లో మంచం అమ్ముకుని మరి మీకు ఇచ్చాను రా. నా పుట్టింటోళ్ళు పెట్టిన మంచం కనిపించట్లేదు. ఏం చేసావు? నేను సర్పంచ్ అయ్యాను, ఆనందించు. పుట్టింటోళ్ళు రా. మర్యాదగా మంచం తీసుకురా, లేకపోతే అంటే చీపుగా మంచం అమ్ముకోవడం ఏంటండి? మంచం విలువ ఏంటో 20 మందిని కన్నా నాకు తెలుసు సార్. నాకు ఆ విలువ తెలియక మంచం అమ్మేసి 20,000 ఇచ్చాను రా. 20,000 కోసం మంచాన్ని నమ్మేను. ఏదో సేవ చేద్దామని వస్తాం, ఇంకేదో చేయించుకుంటారు. సర్పంచ్ గారు ఏంటి ఎలా వచ్చారు? మాకు 2 నెలలు రేషన్ సరుకు ఇవ్వట్లేదండి. ఎందుకు ఇస్తారా? ఊర్లో ఉన్న రేషన్ అంతా నీ వరంలో ఉంటే. ఓటేసి గెలిపించాం కదా. ఓటేసి గెలిపించాం కదా. అంత గట్టిగా అడుగుతావు నువ్వు. చూడండి వీడికి మనం ఓట్ల ఎలక్షన్ ఎంత ఇచ్చాం వీడికి చూసుకోండి సార్. వీడి డబ్బులు అయితే 1 రూపాయి తీసుకోలేదు సార్. కానీ 10 కేజీలు బియ్యం, 4 కేజీలు కందిపప్పు, 2 లీటర్ల ఆయిల్, 3 కేజీలు మినపప్పు, ఇంకా చాలా లిస్ట్ ఉంది సార్. నిజారా? ఇంట్లో సరుకు అంతా తీసుకెళ్ళి ఇచ్చాను. ఇంట్లో సరుకులు ఒక్క గింజలేవు.
5 కేజీలు బియ్యం ఉండాలి. ఏం చేసావు? 5 కేజీలు వంట నూనె ఉండాలి. 2 కేజీలు మినపప్పు, 50 కేజీలు ఇడ్లీ రవ్వ. అంటే ఇంట్లో సరుకులన్నీ. అయినా నేను అస్సలు నీ ఇంట్లోనే ఉంటాను. మా సరుకుల సంగతి ఏంటి మరి? ఇంకా సరుకుల సంగతి ఊరి మీద పడి ప్రజలు పిల్లలు లాంటి వారు బాబు గారు. వాళ్ళు మనం హత్య చేయకూడదు. బాబు గారు మాట్లాడు నువ్వు తెలుస్తారంట వింటరా? నేను చెప్పేది వినవా? ఇంకా ఊర్లో బాగోగులు చాలా చూడాలి. మనం అప్పుడే పదవిలోకి వచ్చేసి 4.5 సంవత్సరాలు అయిపోయింది. ఒకసారి గ్రామస్తులందరితో కూడా మీరు మీటింగ్ ఏర్పాటు చేయించాలి. గత 5 ఏళ్ళుగా మీరు అందరూ కూడా గ్రామాభివృద్ధికి ఎంతో కోఆపరేట్ చేశారు. మళ్ళీ త్వరలోనే ఎలక్షన్లు వస్తున్నాయి. సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మీరు అందరూ కూడా నాకే ఓటు వేయాలి. ఓకే, దాని ఉంది. ఈసారి జరిగిన ఎన్నికల్లో కూడా మళ్ళీ మన సింకిబంతల సిన్నారావే గెలిచాడు. కొడతారంటే కొట్టొద్దా? మళ్ళీ గెలిచాను కదా నేను. ఈసారి కూడా మీరేమో అడగకుండా కొట్టేస్తాను. నా భార్య పేరు కూడా రత్తాలండి. మీలాంటి గొప్ప వాళ్ళ ముందు నిలబడాలి చేసింది నా భార్య. అలాంటి భార్యకి ఏమి ఇచ్చుకోగలమండి? మహా అయితే కట్టుకోవడానికి చీర, పెట్టుకోవడానికి విగ్గు ఇవ్వగలం. మా ఆవిడ ఉత్తరం రాసింది. ఏమండి మీరు చాలా అందగాడు. మీ అంత అందమైన వాడు ఈ టౌన్ లో ఎక్కడ ఉండడు. మీ అందానికి తగ్గ నువ్వు అనుకున్నా చెప్పకో, ఇందులో రాసింది చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, వెళ్ళిపోతానని చెప్పిందండి. వీళ్ళిద్దరు ఎందుకు తల దించుకొని ఉన్నారు? అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారు సార్. మరి ఈమెందుకు తలకాయ పైకెత్తింది? కన్ను నెత్తికెక్కినాయి కదా సార్. వాళ్ళకు నెంబర్ ఉంది, ఈమెకు నెంబర్ ఉంది, నీకు నెంబర్ లేదేంటి? ఫ్యాన్సీ నెంబర్ అప్లై చేశాను. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం జానడంత ఊపి కిందేమీ లేదు. ఇన్ని రోజులకి నిజం ఒప్పుకున్నారన్నా. అయ్యారు చూసారా? ఇదే అయ్యారా నా గోచండి బాబు. ఇదే చూడక ముందు చెప్పాలి